యాక్చువల్గా ఇంటి దగ్గర నుండి నేను బ్లాగ్ చేసుకుంటూ వచ్చా. ఎందుకో డౌట్ వచ్చి ఇక్కడ ఫ్యూయల్ షాప్ తీసుకుందామని ఆగిన. చెక్ చేస్తే ఆడియో రికార్డ్ అవ్వలేదన్నమాట. ప్రాబ్లం ఏందని చూస్తే నేను మైక్ ఆన్ చేయలేదు. అండ్ చలో మళ్ళీ ఇంట్రో అయితే ఇచ్చేద్దాం. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బబ్లు వ్లాగ్స్. సో చాలా డేస్ తర్వాత మన ఛానల్లో అయితే వీడియో చేస్తున్నాం. అండ్ ఎండ అయితే మాత్రం దారుణంగా కొడుతుంది. సో వెళ్తూ మాట్లాడుకుందాం పదండి. సో ప్రతి ఒక్కరికి రక్షాబంధన్ శుభాకాంక్షలు. అండ్ ఈరోజు రక్షాబంధన్ కదా, సో యాక్చువల్గా అక్క ఎవ్రీ ఇయర్ వచ్చి రాఖీ ఆడుతుంది. బట్ ఈ ఇయర్ ఏంటంటే 8th మంత్ అనమాట అక్కకి ఇప్పుడు. సో రాలేకపోతుంది, అందుకే మనమే వెళ్తున్నాం అనమాట. సో రాఖీ కట్టించుకోవడానికి. సో ఒకసారి మన స్పీడ్ అయితే చెక్ చేద్దాం. ఎగ్జాక్ట్గా 70లో ఉన్నాం కదా, 73, 72, 76లో ఉన్నాం మనం. ఇక్కడ రైట్ సైడ్లో కార్ కనిపిస్తుంది కదా మీకు, స్కార్పియో యాక్సిడెంట్ది. అది రీసెంట్గా మీరు న్యూస్లో చూసే ఉంటారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన 2 డిఎస్పీ ఆఫీసర్స్ చనిపోయినారు కదా యాక్సిడెంట్లో, అది ఇక్కడే అనమాట. ఎండ మాత్రం కొట్టేస్తుంది ఈరోజు అయితే. టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 1:19 అయితే అవుతుంది. టోల్ రోడ్ ఎండ్స్. అండ్ ఇంతకుముందు అయితే ఈ టోల్ రోడ్ ఎప్పుడు ఎండ్ అయ్యేదో అప్పుడు బాగా అనిపించేది అనమాట. అరే మంచి రోడ్ పోయింది అని అనిపించేది. అదే ఎప్పుడు టోల్ రోడ్ ఎండ్ అవుతుందా అని అనుకుంటా. ఎందుకంటే ఇక్కడ నుండి ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట రోడ్ మాత్రం. ఫ్రెండ్ అయినా, నీ ఫ్యామిలీ అయినా, నీ రిలేటివ్ అయినా, ఫస్ట్ నువ్వు బాగుండాలి, తర్వాతే వాడు బాగుండాలి. అంతేగాని అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి అని అనుకున్నావు అనుకో, నువ్వు జీవితంలో బాగుపడవు. సో ఈ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ నీ గురించి ఆలోచించుకో, తర్వాత నీ పక్కన గురించి. ఫ్రెండ్స్ని మాత్రం అస్సలుకే నమ్మకండి. ఇది మరీ రిలేటివ్స్ అంటే ఆ పిచ్చనా కొడుకులు వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు, అది కామన్. ఫ్రెండ్స్ని మాత్రం ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టండి, అంతే. ఫైనల్గా అయితే మనం హైదరాబాద్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం. పెద్దంబర్పేట ఓఆర్ఆర్ ఎగ్జిట్ దగ్గర అయితే ఉన్నాం. అయితే ఈ బ్రిడ్జ్ దగ్గరికి వస్తాను, స్టిల్ నాకు ఇంకా గుర్తుందనమాట. మన ఇన్స్టాగ్రామ్లో వీడియో ఉంటుంది కదా, మనని పోలీస్ వాళ్ళు పట్టుకున్నది ఇక్కడ. ఫ్రంట్ సైడ్ నెంబర్ ప్లేట్ లేదు అని చెప్పి. అప్పుడు 220 బైక్ ఉండే అనమాట. ఆ రోజు నేను ఫిక్స్ అయినా అనమాట, వీళ్ళు నన్ను వదిలిపెట్టారు అని అనుకున్నా. బట్ ఆ రోజు జస్ట్ దీనివల్ల, ఈ కెమెరా వల్ల నన్ను వదిలేశారనమాట. యాక్చువల్గా పైనుంచి వెళ్ళొచ్చు, బట్ పైనుంచి వెళ్తే మనం డైరెక్ట్ హయత్ నగర్ దగ్గర దిగాల్సి వస్తుంది. మనం కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ వేసుకుంటే అయిపోతుంది, పైనుండి వెళ్ళకుండా. ఏంది ఇంతమంది ఉన్నారు చోటుపల్ బస్సులో. యాక్చువల్గా నేను ఫస్ట్ బస్కి వద్దాం అనుకున్నా. నన్ను అస్సలు ఈరోజు బస్సులో నమ్మొద్దు అని ఫిక్స్ అయినా నేను బైక్ తీసుకొని వచ్చేసిన. రైట్ సైడ్లో ఉంది సంగం హోటల్. సో అక్కడ టీ చాలా బాగుంటుంది అన్నమాట. నేను చాలాసార్లు ఆగుతాను అక్కడ, బట్ అది సర్వీస్ రోడ్లో ఉంటుంది. నేను ఇప్పుడు సర్వీస్ రోడ్ సైడ్ నుంచి వెళ్తే అక్కడ ఖచ్చితంగా ఆగుతాను. A few moments later. Hours later. Bye. 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 సో రాఖీ అయితే కట్టించేసుకున్నాం. అండ్ మళ్ళీ బ్యాక్ టు చౌటుప్పల్. సో చలో కొడితే 1/2 అవర్లో చౌటుప్పల్లో ఉండాలి ఇప్పుడు మనం. ఎందుకంటే ఆల్రెడీ వర్షం వచ్చేటట్టుంది. ఇంతకుముందు ఇక్కడ బాబాయ్ అక్కడ యూటర్న్ ఉండదు అనమాట ఇంతకుముందు. ఇప్పుడు ఆ యూటర్న్ తీసేసినారు. చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోయింది. అన్నట్టు మనం వెనక్కి వెళ్ళొచ్చు రాంగ్ రూట్లో, బట్ మళ్ళీ సర్వీస్ రోడ్ నుంచి వెళ్ళాలి అవుటర్ వరకు. దాని బదులు ఒక 400 మీటర్స్ వెళ్తే మనకి యూటర్న్ ఉంటుంది అనమాట. అండ్ డైరెక్ట్ హైవే నుంచి వెళ్ళిపోవచ్చు. నార్మల్ డేస్తో పోలిస్తే ఈరోజు కొంచెం ట్రాఫిక్ ఎక్కువనే ఉంది.
చాలా బాగుంటుంది అనమాట రోడ్ అసలు. అందుకే నేను ముందుకెళ్ళి యూటర్న్ చేసుకోవచ్చు, లేకపోతే కింది నుంచి వెళ్ళేది ఉండే. టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 4:07 అయితే అవుతుంది. చూద్దాం మనం చౌట్పల్కి వెళ్ళేలోపు ఎంత టైం పడుతుందో. వన్స్ మనం హైదనగర్ దగ్గర ఎక్కామనుకోండి, ఈ రోడ్ మనకి ఎక్కడ దిగడానికి ఛాన్స్ ఉండదు అనమాట. సో ఈ అంబర్పేట క్రాస్ అయిన తర్వాతనే మనం కిందికి దిగాలనుకుంటే, ఎవరైనా తెలియని వాళ్ళు వచ్చారనుకోండి, ఖచ్చితంగా వాడు బలైపోతాడు వాడు. ప్రజెంట్ వీఆర్ ఎట్ రామోజీ ఫిలిం సిటీ. ట్రాఫిక్ గట్టిగానే అయినట్టుంది కదా ఉన్నాడా. టు బి సీరియస్గా చెప్తున్నా, ఈ కార్ వాళ్ళు అసలు ఎటు పోదాం అనుకుని వెళ్తారో, అసలు బ్రెయిన్ అనేది తలకాయలో ఉంటుందో మోకాల్లో ఉంటుందో అర్థం కాదు అసలు వీళ్ళకి. సీరియస్గా నార్మల్ టైం అంత ట్రాఫిక్ ఉండదు అసలు. బట్ ఈ మధ్య ఈ హైవే కన్స్ట్రక్షన్లో ఉంది కదా, సో చాలా ట్రాఫిక్ అవుతుంది. ఎటు పోదామని వస్తున్నారు ఆయన. చాలా దూరం స్ట్రక్ అయిపోయింది ట్రాఫిక్. బాబాయ్ ఎట్లా చూస్తాడు మనని. వెనక్కి చూసుకో అన్నాను. చలో మొత్తానికి ట్రాఫిక్ నుండి అయితే బయటపడ్డాం. అండ్ ఇక్కడ నుంచి నో ట్రాఫిక్ అనమాట. చెప్పలేం, దరిద్రం మన తల మీద డిస్కో డ్యాన్స్ చేసేటప్పుడు మనం ఏం చేయలేం. నా గెస్ ప్రకారం అయితే ట్రాఫిక్ అయితే ఏముండదు. ఇక్కడ నుంచి రోడ్ అయితే చాలా బాగుంటుంది. నాకైతే ఘోరంగా నిద్ర వస్తుంది అనమాట. స్నాక్స్ తినాల్సిన టైంలో లంచ్ చేసిన, ఇప్పుడే లంచ్ చేసి స్టార్ట్ అయిపోయాను అనమాట. అండ్ నిద్ర అయితే ఇట్లా కళ్ళు మూసుకోవద్దని ట్రై చేస్తుండే. అరే నేను ఏదో సరదాగా అన్నాను రా ట్రాఫిక్ ఉండదు అని చెప్పి. జనరల్గా చెప్పాను రా, నేను సీరియస్గా తీసుకున్నాను. సో చలో ఏం చేస్తాం, ఏం చేయలేము ఇక. అది మేబీ సంథింగ్ ఏదో అయినట్టుంది. మంది జనాలు ఉన్నారు అక్కడ. సరే ఏమైందనరా గద్దగనం కూడా పడుతున్నారు వాళ్ళు. A few moments later. ఏంట్రా అయ్యా, నేను ఇంటికి పోవడం అసలు ఇష్టమే లేనట్టుంది ఈరోజు. జస్ట్ ఇక్కడ వరకు కొంచెం ప్రశాంతంగా వచ్చా. సో మళ్ళా ఎవర్రా మీరంతా? ఏం జరుగుతుందిరా అసలు? చాలా దారుణంగా అయిపోతుంది. NH65 మాత్రం ఈ మధ్య. ఇంకొక 2 కిలోమీటర్స్ చౌటుపల్లికి. అండ్ మనమైతే వచ్చేసినాం ఆల్మోస్ట్. అండ్ ఇక్కడతో ఈ వీడియోని ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. వీడియో అసలు ఎట్టు పోదాం అనుకుంటుండో వానకన్నా అర్థమవుతుందా లేదా అసలు. అండ్ కొంచెం వీడియోస్ పెట్టడం లేట్ అయినా ఖచ్చితంగా పెట్టడానికి ట్రై చేస్తాను నేను. అండ్ మీరు మాత్రం కొంచెం సపోర్ట్ చేయండి.
నాకైతే ఘోరంగా నిద్ర వస్తుంది. ఆల్రెడీ మీకు నా మాటలలోనే అర్థమైపోయి ఉండొచ్చు. సో మీట్ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్.